ఎందుకురా ఇదంతా చేసావు? సున్ను ఎందుకు చంపించావు? సునందనేంట్రా, తన పేరెంట్స్ని కూడా నేనే చంపించా. యాక్సిడెంట్ అని నమ్మించా. ఇది నిన్న మొన్నటి పగ కాదు, చిన్నప్పటినుంచి నాతోనే పెరుగుతున్న పగ. వాళ్ళ పతనం కోసం ఎదురుచూసా, పథకం ప్రకారం చంపేశా. నన్ను చంపాలన్న కసి నీలో 3 నెలల క్రితమే మొదలైంది, కానీ నాలో 20 ఏళ్ల క్రితమే మొదలైంది. మా నాన్నకు చేసిన ద్రోహానికి ఇది చాలా చిన్న శిక్ష. 7 ఏళ్ల వయసులో తండ్రి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఏంటా మీరు పోసుకోరే? పర్లేదు సార్. భలే వాళ్ళ మీరు. సార్, ఆ కార్పొరేటర్ మిమ్మల్ని కలుస్తానంటున్నాడు, ఏమంటారు? ఈడియట్, ఎప్పుడేం మాడాలి తెలీదా నీకు? అవుట్! యూజ్లెస్ ఫెలో. మనకు దొరికేదే నైట్ టైం. పగలలాಗೂ ప్రజాసేవే సరిపోతుంది. ఏదో రిలాక్సేషన్ కోసం కమ్మగా మత్తెక్కించే కబుర్లు చెప్పుకుంటాం. ఇంకేంటి ఆ కబుర్లో? సార్, ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ మాకు కన్ఫర్మ్ చేయండి సార్. ఆ ఎల్ఎండి వాళ్ళు ట్రై చేస్తున్నారని తెలిసింది. కొంచెం ఆగు సార్. నేనే ఆలోచించి చెప్తా. ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. సార్ ఇప్పుడే వస్తానండి. చూడు మారుతీరావు, ఆ కాంట్రాక్టు ఇక్కడ దాకా వచ్చి మందు అవుతున్నానంటే ఒక రకంగా ఆ కాంట్రాక్ట్ మీకు ఇచ్చినట్టే. కానీ నాకేంటి లాభం? ఏం కావాలి సార్? సార్, 10 రోజుల క్రితం దాన్ని చూసినప్పటి నుంచి ఒక రకంగా పిచ్చెక్కుతుందయ్యా. 10 మంది దగ్గరికి వెళ్ళినా అదే గుర్తొస్తుందయ్యా. దానమ్మ చివరికి మా ఇంటి దాని దగ్గరికి వెళ్ళినా అదే గుర్తొస్తుందయ్యా. ఇదిగో చూడు, ఈ బోడి కాంట్రాక్టర్లు ఈ చిన్న బతుకులతో ఎన్నాళ్ళు ఉంటావయ్యా? ఆ పిల్లని నాకు సెట్ చేయి, నీ లైఫ్ నేను సెట్ చేస్తా. డబ్బు మత్తులో పడి ఏం చేస్తున్నాడో కూడా తెలియని మారుతీరావు ఆ ఎమ్మెల్యే అడిగిన దానికి ఒప్పుకున్నాడు. ఆ రోజు మా అమ్మా నాన్నకి మత్తు మందిచ్చి గుంట నక్కలా కాచుకుని ఉన్న మిత్రద్రోహి మారుతీరావు మా అమ్మని ఆ ఎమ్మెల్యే పక్కలో పడుకోబెట్టాడు. నేనేమైపోతానో అని మా అమ్మ నా కోసం మాత్రమే బతికుంది. ఆ తర్వాత మా అమ్మ నేను నైజీరియాలో ఉన్న మా మామయ్య దగ్గరికి షిఫ్ట్ అయిపోయాం. అక్కడే చదివాను, అక్కడే పెరిగాను. కసితో 1000 కోట్లకు అధిపతినయ్యాను. నాతో పాటు నా పగ కూడా పెరిగింది. ఆ పగే నన్ను మళ్ళీ ఇండియాకి రప్పించింది. రాగానే ఆ ఎమ్మెల్యే గాని చంపేద్దాం అనుకున్నా. కానీ వాడి టైం బాగుంది. 4 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత మారుతీరావుని వాడి భార్యని చంపించే యాక్సిడెంట్ అని నమ్మించా. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని లేకుండా చేద్దామనుకున్నా. అదే ఫ్లోలో వాడి కూతుర్ని కూడా చంపేద్దామనుకున్నా. దాని ఫిగర్ని చూడగానే ఒక్కసారైనా అనుభవించాలనిపించింది. దాని గురించి ఎంక్వైరీ చేయమని పీటర్ గారిని పంపించా. అప్పటికే అది నీతో లవ్లో ఉందని తెలిసింది. ఆల్రెడీ నువ్వు ఎంగిల్ చేసావని తెలిసాక దాని మీద ఇంకా కోపం పెరిగింది. దాన్ని చంపితే నువ్వు వస్తావని తెలిసి ప్రీ ప్లాంట్గా 10 కోట్ల డీల్తో ఆ ఫిడేల్ గారిని తీసుకొచ్చి నీతోనే చంపించా. అయినా దాన్ని చంపడానికి 10 కోట్ల డీల్, నా పని అయిపోయింది. ఇంకా ఇక్కడే ఎందుకున్నా అనుకుంటున్నావా? దాని పేరు మీద 1000 కోట్ల ఆస్తుంది. అదంతా క్లెయిమ్ అవ్వడానికి 3 నెలల టైం పడుతుంది. ఇంకో 15 రోజుల్లో పూర్తవుతుందనక నువ్వొచ్చావు. ఇందులో నా తప్పేమైనా ఉందా? చెప్పు శివా, వాళ్ల వల్లే కదా ఇదంతా జరిగింది. ఇందులో నా తప్పేమైనా ఉందా? నా ప్రతీకారం నేను తీర్చుకున్నా. ఆ మారుతీరావు 1000 కోట్ల ఆస్తి మా నాన్న వల్ల సంపాదించాడు. చెప్పు శివా, నా తప్పేమైనా ఉందా? తప్పే. ఇదంతా చేసింది సునంద వాళ్ళ నాన్నరా. వాళ్ళ అమ్మేం పాపం చేసిందిరా? సునంద నీకేం ద్రోహం చేసిందిరా? తప్పురా, తప్పు చేసావురా. సో శివ, శివ, శివ,
హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శివ. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. నువ్వు ఆ మర్డర్ చేయలేదని సున్ను నాకు మొత్తం చెప్పింది. సున్ను చెప్పడం ఏంటి సార్? సున్ను ఎప్పుడో చనిపోయింది కదా. శివ, నీకు విషయం చెప్పాలి. ఈ హాస్పిటల్ నాది, ఈ ప్రాపర్టీ అంతా నాదే. దీంతో పాటు ఇంకో 4 హాస్పిటల్స్ ఉన్నాయి. 3 అమెరికాలో, 1 హైదరాబాద్లో. హైదరాబాద్ నుంచి అమెరికా, అమెరికా నుంచి హైదరాబాద్. ఈ హాస్పిటల్స్ అన్నీ చూసుకోవటంతో టైం సరిపోతుంది. ఎంతో సంపాదించాను, ఎన్నో 100 కోట్లు సంపాదించాను. కానీ ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఒక్క విషయంలో, నా కూతురు విషయంలో. ఉన్నది ఒక్కదే కూతురు, కానీ దాన్ని చూసినప్పుడల్లా నాకు నరకల్లా అనిపించేది. అందరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల అల్లరి, ప్రేమ, ఆప్యాయతల్ని చూస్తారు. దేవుడు నాకు ఆ అదృష్టం లేకుండా చేశాడు. ఈ చేతులతో ఎంతోమంది రోగాల్ని నయం చేశాను. కానీ నా కూతురికి అలా అయిందని నాలో నేనే కుమిలిపోయే నా రోగాన్ని మాత్రం నేను నయం చేసుకోలేకపోయాను. ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంత ఆస్తి సంపాదించిన డాక్టర్గా నా కూతురికి ఏమీ చేసుకోలేకపోయాను. దాన్ని చూసినప్పుడల్లా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ పాపం నా కూతురి రూపంలో నా కళ్ళెదురుగుండా నిలబడ్డట్టు అనిపించేది. నా కూతురికి చిన్నప్పటి నుంచి మెంటల్ డిజార్డర్. ఇంత పెద్ద డాక్టర్ని అయ్యుండి తనకి ఏమీ చేయలేకపోయాను. బ్రెయిన్ ఫంక్షన్ కమ్స్ ఫ్రమ్ నేచర్. నేచర్ మీన్స్ గాడ్. అందుకే ఆ దేవుడికే వదిలేశాను. వయసు పెరుగుతున్న కొద్దీ ఏదైనా మార్పు వస్తుందేమో అని ఆశపడ్డాను, కానీ రాలేదు. సార్, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు సార్? నౌ కమింగ్ టు ది పాయింట్. శివ, ఆ రోజు నువ్వు తనని నరికేసిన తర్వాత నిన్ను పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు సున్ను కొన ప్రాణంతో ఉండటం గమనించి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. సున్నుని ఆ పరిస్థితుల్లో చూసి నేను షాక్ అయ్యాను. నీ ప్రేమ వల్లనో లేకపోతే దేవుడి దయ వల్లనో తెలియదు, కానీ చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కనిపించింది. కానీ బతకాలి అన్న కోరిక తన కళ్ళలో బలంగా కనిపించింది. శివ, నేను లైఫ్లో ఒక్క మాట మాత్రం బలంగా నమ్ముతాను. డెస్టినీ మేక్స్ ఎవ్రీథింగ్. ఈ మాటని బలంగా నమ్మినవాడిని కాబట్టి శరీరం మొత్తం డ్యామేజ్ అయిపోయినా జస్ట్ 5% ప్రాణాలతో ఉన్న సున్ను బ్రెయిన్ని నా కూతురికి ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేయకూడదు అనిపించింది. అమెరికాలో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ని భయం లేకుండా చేసిన నేను ఇక్కడ మాత్రం అదే ట్రాన్స్ప్లాంటేషన్ చేయటానికి చెలించిపోయా. ఎందుకో తెలుసా? సున్ను కూడా నా కూతురు లాంటిదే. సున్ను బ్రెయిన్ని నా కూతురికి ట్రాన్స్ప్లాంట్ చేశాను. అఫ్ కోర్స్ ఈ బ్రాంచ్లో ఫారిన్ డాక్టర్స్ ఉండటం వల్లే అది సాధ్యమైంది. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత రెస్ట్ చాలా అవసరం. అంతా క్యూర్ అయిపోయిన తర్వాత నా కూతురు నాతోటే ఉంటుందనుకున్నాను. కానీ నీకోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో వస్తాను. ఎక్కడ సార్ నా సున్ను? దా.
సున్ను శివ, కమిషనర్ నా ఫ్రెండే. నేను జరిగిందంతా అతనికి చెప్తాను. యూ డోంట్ వరీ. ఇక నుంచి నా మాన్విత నీ సున్ను. మీరు మాత్రం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్. అలా ప్రేమ తన ప్రేమని చేరుకుంది. ఈ సృష్టిలో కలుషితం లేనిది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ మాత్రమే. అలాంటి స్వచ్ఛమైన ప్రేమకు పంచభూతాలు కూడా సహాయపడతాయి. అందుకు నిదర్శనమే ఈ ప్రేమ కథ. ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకున్నాం సార్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. శివన్ సునందల స్వచ్ఛమైన ప్రేమ గురించి తెలుసుకున్నాం. డెస్టినీ మేక్స్ ఎవ్రీథింగ్ సార్.